కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి. ఏడాది పాలనలో 5 కోట్ల మంది ప్రజల్ని మోసం చేశారన్నారు. కూటమి పాలన వైఫల్యాలపై వైసీపీ పుస్తకం ప్రింట్ చేసింది. జగన్ అంటే నమ్మకం, బాబు అంటే మోసం పేరిట రూపొందించిన పుస్తకాన్ని సజ్జల విడుదల చేశారు. ఏడాది గడిచినా ఇచ్చిన హామీల్ని అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందన్నారు సజ్జల. ఎంతటి చీకటి పాలన, ఎంతటి దుష్పరిపాలన అని చెప్పడానికి విత్ ఎగ్జాంపుల్స్తో విత్ కలర్ ఫొటోస్తో సహా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల ముందుకు ఈ పుస్తకం తీసుకొచ్చింది. 160 పేజీల దాకా ఉంది. దీంట్లో కాంట్రాస్ట్ జగన్ అంటే నమ్మకం, చంద్రబాబు అంటే మోసం, విత్ క్లియర్ ప్రూఫ్స్, ఎలాంటి ఎవిడెన్సెస్ దాన్ని సబ్స్టాన్షియేట్ చేసే రకంగా ఈస్ట్మన్ కలర్ చిత్రం మొత్తం అన్ని రంగుల చిత్రాలతో దీన్ని ప్రచురించాం. 5 కోట్ల మంది రాష్ట్ర ప్రజలకు వెన్నుపోటుకు బ్రాండ్ అంబాసిడర్గా పేరున్న చంద్రబాబు నాయుడు గారు, అది ఆయన పేటెంట్ వెన్నుపోటు అనేది. అప్పట్లో పిల్లనిచ్చిన మామను అధికారంలోంచి అట్లే దించారు, దుర్మార్గంగా, అమానుషంగా, అమానవీయంగా. ఇప్పుడు అంతకంటే ఘోరంగా మొత్తం 5 కోట్ల మందికి వెన్నుపోటు పొడిచారు. చట్టాలను గౌరవించకుండా ఇష్టారీతిన పాలన చేస్తూ ప్రశ్నిస్తే జైలుకి పంపిస్తున్నారంటూ ప్రభుత్వంపై విమర్శలు చేశారు సజ్జల. చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటు, బెల్ట్ షాపు, జన్మభూమి కమిటీ ఎట్లా వీటికైతే పేటెంటు వీటికి తెచ్చుకున్నాడో డూబియస్ డిస్టింక్షన్ అంటాం. చెత్త పనులకో దుర్మార్గాలకో ఎవరన్నా ఘనమైన పేరు తెచ్చుకుంటే పోల్చేది. ఆయన కుమారుడు ఇప్పుడు రెడ్ బుక్ అనేదానికి, రెడ్ బుక్ అంటే ఎవరంటే లోకేష్ని ఆయన తెచ్చుకున్నాడు. ఈ ఘనత మాత్రం సాధించుకున్నాడు ఇద్దరు. ఈ డూబియస్ డిస్టింక్షన్. చట్టం లేదు, ఒక ప్రొసీజర్ లేదు, ఒక కన్వెన్షన్స్ ఫాలో అయ్యేది లేదు, అడ్డగోలుగా పోతున్నారు. మన కళ్ళ ముందు చూస్తున్నాం.